వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే సింహరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు 14వ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర ఫల్గుని 2వ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు 14వ తారీఖే. అలాగే 14వ తారీఖు నాడే వృషభ రాశి యందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి 14వ తారీఖు నాడే. అలాగే జూలై 14వ తారీఖు నాడే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కుజుడు, రవి అలాగే శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుధుడు ఈ 2 గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి. బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే 14వ తారీఖు నాడు ఒక్కరోజు నాడే 5 గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేటుగా మనం చెప్పవచ్చు. సరే, ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు. వక్రించిన మీనంలోనే ఉంటారు. 14వ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు. 14 తర్వాత కర్కాటకానికి వస్తారు. అలాగే రాహుకేతువులు కుంభరాశి యందు సింహరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు 14 వరకు సింహమందు తదుపరి కన్య యందు సంచారం చేస్తారు. అలాగే రవి యొక్క సంచారం కూడా 2 రాశుల్లోనే ఉంటుంది. ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాశుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంతకాలం పాటు ఉన్నది. ఆ గురుమౌఢ్యమి జూలై 7వ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది. ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు. ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అంటే వివాహాది ఉపనయనాది క్రతువులు, శంకుస్థాపనలు అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం 2 కూడా కలిపొచ్చేటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి 2 శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకొల్లులో నిర్వహించబోతూ ఉన్నాం. ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను. అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే వ్యయ కుజుడు, జన్మ రాశి స్థితి కుజుడు 14కి ముందు తర్వాత కూడా కుజుని యొక్క సంచారము కొంత ఇబ్బంది. లాభస్థాన స్థితి రవి 14వ తారీఖు దాటాక 14కి ముందు దశమ ఏకాదశాల్లో యోగించేటువంటి రవి, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఆ తర్వాత షష్ఠ స్థానం ముందు యోగిస్తూ ఉన్నటువంటి రాహు 2 పాజిటివ్స్. సప్తమంలో వక్రించినటువంటి శనేశ్వరుడు, ఇది 3వ పాజిటివ్. అలాగే లాభస్థాన స్థిత బుధుడు 4. అదేవిధంగా శుక్రుని యొక్క స్థితిగతులు, చంద్రుడు. అంటే ఆల్మోస్ట్ జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో కన్యా రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఏమిటి అంటే 1 కుజగ్రహ సంచారము, 2 దశమ కేంద్రమందు ఉన్నటువంటి గురువు.
ఇవి రెండే ప్రధానంగా ఏడిపించేటువంటి లేదా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. మరి ఈ రెండు గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ ఏంటండి? జ్వరం, ఖడ్గవ్రణంచై వా భార్య బంధు విరోధకృత జన్మరాశిగతే భౌమో యక్షరాక్షస పీడితం అన్నారు. ఇక్కడ కుజుడు వ్యయస్థానంలో ఉన్న జన్మరాశి గతులైనా కూడా ఒక రాక్షసుడు ఎలా పీడిస్తాడో అలా పీడిస్తాడు. అంటే నిద్రపోనివ్వడు ఆయన. నిద్రాపరమైనటువంటి సమస్య అంటే ఎక్కువసేపు పడుకోలేం, ప్రశాంతంగా ఉండలేం, ఎప్పుడు ఏదో ఒక రణగణ ధ్వని, ఏదో ఒక రకమైనటువంటి గందరగోళం, భయం, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కుజుడు. అలాగే అటు ప్రత్యేకించి శని వక్రించడం అన్నది మాత్రం చాలా మంచిది. అలాగే షష్ఠరాహు ఉండడం ఇంకా మంచిది. అనగా ఈ కుజుడి వల్ల వచ్చేటువంటి దోషాలని కొన్నిటిని ఆ రెండు గ్రహాలు కూడా తీసివేయడానికి అవకాశం ఉంటుంది. కొంత కుజుని వల్ల ఖర్చు పెరిగినా, కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఈ శనేశ్వరుడు కానీ రాహువు కానీ వాటిని తగ్గించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అది ఒక బెనిఫిట్. అందుకనే ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి కాబట్టి కేవలం కుజగురులు ప్రతికూలంగా ఉంటే వచ్చేటువంటి ఫలితాలను వాళ్ళు దాటించగలుగుతారు అని ముందుగా మనం చెప్పుకున్నాం. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు, మొట్టమొదటిగా ఆర్థిక పరమైన విషయాలు, అటు కుజుడు ఖర్చు పెట్టించినా మిగతా శని రాహువుల వల్ల ఆర్థికంగా కొంత పరిస్థితులు బాగుంటాయని, రెండు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా మార్పులు వస్తాయి. ఏ విధంగానో ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ కానీ విదేశాల్లో కానీ కన్యారాశి వారు ఉద్యోగం ఏదైనా మారాలి, లేదా అసలు ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం, అది రావట్లేదు అనేటువంటి సందర్భంలో కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వము, నిలకడ లాంటివి ఈ రాశి వారికి వస్తాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి. కొంత కుజుడు దెబ్బలు తగిలించిన, ప్రతిరోజు ఏదో ఒక రక్తానికి సంబంధించి చిన్నది ఏదైనా చిన్న చిన్న గుచ్చుకోవడంతో సైతంగా ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా త్వరితగతిన రికవరీ అవ్వడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో చాలా వెసులుబాటు ఉంది, చాలా పాజిటివిటీ ఉన్నది, అన్నీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది పడవలసిన పరిస్థితులు లేవు కన్యా రాశి వారికి. కాబట్టి ఈ నెల బాగున్నది. మరిన్ని మంచి ఫలితాల కోసం కుజగ్రహ సంబంధమైనటువంటి జపము లేదా సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.